హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీజీ. ఈరోజు ప్రీమియర్ ప్రోలో టెక్స్ట్ యానిమేషన్, క్యాజువల్ టెక్స్ట్ యానిమేషన్ కాకుండా నియాన్ కలర్స్తోని టెక్స్ట్ని ఎలా యానిమేట్ చేసుకోవాలి ఏంటి అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సో ఆ టెక్స్ట్కి సంబంధించిన 4 టెంప్లెట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకి, మోషన్ గ్రాఫిక్స్ టెంప్లెట్స్ అని. ఈ టెంప్లెట్స్ యొక్క లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడైతే క్లాస్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ప్రజెంట్ నేను వచ్చేసి ప్రీమియర్ ప్రో 2025 అయితే యూజ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. మీకు ఎవరికైనా జెన్యూన్ వర్షన్ సబ్స్క్రిప్షన్ రిక్వైర్మెంట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో మనం క్లాస్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం న్యూ ప్రాజెక్ట్ని అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ న్యూ ప్రాజెక్ట్. సో ఇక్కడ నేను నియాన్ అని చెప్పేసి క్రియేట్ చేసుకుంటున్నా అండ్ జస్ట్ యూస్ క్రియేట్. సో ఫైన్. సో మనకి ఇక్కడ ప్రాజెక్ట్ని స్కిప్ చేయొచ్చు డైరెక్ట్గా. సో ఇక్కడ నుంచి ప్రజెంట్ నేనైతే ఒక న్యూ సీక్వెన్స్ అయితే తీసుకుంటున్నా. ఫైల్కి వెళ్తే మీకు పైన ఇక్కడ న్యూ సీక్వెన్స్ అని చెప్పేసి అయితే ఉంటుంది. జస్ట్ క్లిక్ ఆన్ ద న్యూ సీక్వెన్స్. దీంట్లో మీకు ఎలాంటి సీక్వెన్స్ టైప్ రిక్వైర్మెంట్ ఉంటే అలా తీసుకోండి. లైక్ 1080p, లైక్ 4K, అల్ట్రా హెచ్డి, ఇలా టైప్స్ ఆఫ్ సీక్వెన్సెస్ చాలా ఉన్నాయి. సో ప్రజెంట్ నేనైతే 1080p అయితే తీసుకుంటున్నా. ఐ జస్ట్ యూస్ ఓకే. ఫైన్. సో ఇక్కడ మనకి సీక్వెన్స్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ప్రజెంట్ మనం టెంప్లెట్స్ని మన ప్రీమియర్ ప్రో లోపలికి అయితే ఇంపోర్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రీమియర్ ప్రోని ఇలా క్లిక్ చేయండి మ్యాక్సిమైజ్ పైన. ఫైన్. ఈ టెంప్లెట్స్ ఉన్నాయి కదా, మీరు విండోస్కి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ గ్రాఫిక్ టెంప్లెట్స్ అని ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. లేదు అంటే మీ సిస్టమ్ లోపల 2021 యూజ్ చేసే వాళ్ళు అయితే ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అని కనిపిస్తుంది. ఒకవేళ 24, 25 వర్షన్స్ యూజ్ చేసే వాళ్ళు అయితే గ్రాఫిక్ టెంప్లెట్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. సో మనకి ఇలా సైడ్కి అయితే ఒక ప్యానల్ వస్తుంది. ఈ ప్యానల్కి వచ్చేసి మనం డైరెక్ట్గా నేను ప్రజెంట్ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మ్యాక్సిమైజ్ చేసుకుంటున్నా. సో ఇక్కడ ఉన్న ఈ 4 టెంప్లెట్స్ని నేను డైరెక్ట్లీ మన ప్రీమియర్ ప్రో లోపలికి గ్రాఫిక్స్ టెంప్లెట్స్ లోపలికి అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు కాపీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, జస్ట్ ఇక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి వదిలేసేయండి. సో ఫైన్. సో మనకి ఆటోమేటిక్గా ఈ టెంప్లెట్స్ అయితే ఇక్కడికి వచ్చేసినాయి. సో ఈ టెంప్లెట్స్ని మనం ఏం చేద్దామంటే టైమ్ లైన్ లోపలికి అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. సో నాది ఇది ఫస్ట్ టైటిల్ కాబట్టి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. ఇక్కడ మిమ్మల్ని ప్రీమియర్ ఒక క్వశ్చన్ అడుగుతుంది. సో కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ అని చెప్పేసి అనేసేయండి. కొంచెం టైం తీసుకుంటుంది ఇంపోర్ట్ అవ్వడానికి, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. ఫైన్. సో ప్రజెంట్ మనకి ప్రీమియర్ ప్రో లోపలికి అయితే నియాన్ టెక్స్ట్ 1 అయితే ఇంపోర్ట్ అయిపోయింది. సో నేను ఇక్కడ హలో సీజీ వరల్డ్ అని చెప్పేసి టైప్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ టెక్స్ట్ని అయితే నేను తీసుకున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, వేరే సంథింగ్ టెక్స్ట్ ఏదో ఉంది ఇక్కడ, డైనమిక్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ని అయితే మార్చుకుందాం అనుకుంటున్నా. అండ్ మీకు ఇది డల్గా కనిపిస్తుంది, యాక్చువల్గా చాలా క్లారిటీ ఉంటుంది. నేను ఇక్కడ ప్లేబ్యాక్ రిజల్యూషన్ వచ్చేసి ఫుల్ పెట్టుకుంటున్నా. ఇప్పుడు చూసారంటే ఫుల్ క్లారిటీతో ఉంటుంది అనమాట. ఇది చూసారు కదా. సో ఇన్ కేస్ మీకు క్లియర్గా నీట్గా ప్లే అవ్వాలనుకుంటే మాత్రం కొంచెం 1/4 పెట్టుకున్నట్లయితే రిజల్యూషన్ తక్కువైపోయి మనకి ప్లేయింగ్ అనేది ప్రివ్యూ చాలా ఈజీ ఉంటుంది అనమాట. ఓకే. సో ప్రజెంట్ వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్లీ ఇక్కడ టెక్స్ట్ పైన డబల్ క్లిక్ చేస్తున్నా. సో మీకు టెక్స్ట్ ప్రాపర్టీస్ అనేటివి ఈ గ్రాఫిక్ టెంప్లెట్ పక్కనే ఇలా ఓపెన్ అయిపోతాయి. సో మీరు దీంట్లో మీకు ఏది కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ టెక్స్ట్ని అయితే హలో అని అయితే చేంజ్ చేస్తున్నా. జస్ట్ బయట ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ టెక్స్ట్ అయితే మారిపోతుంది. చూసారు కదా. ఫైన్. సో టెక్స్ట్ అయితే మనకి మారిపోయింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి టెక్స్ట్తో పాటు మనం ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న నియాన్ కలర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు టెక్స్ట్ యొక్క ఫాంట్ని, స్టైల్ని అన్నీ కూడా మార్చుకోవచ్చు. సో ఇక్కడ ప్రాపర్టీస్ ప్యానల్ని మనం కొంచెం సైడ్కి లాగినట్లయితే మీకు కనిపిస్తుంది, ఇక్కడ పైన కనిపిస్తుంది కదా. సో నేనైతే రీఫ్రిజిరేటర్ డిలక్స్ అని ఒక ఫాంట్ అయితే యూజ్ చేస్తున్నాను. అది కాకుండా ఇంకేమైనా మీకు ఇష్టమైన ఫాంట్స్ ఏవైనా సరే మీరైతే యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇక్కడైతే నేను ఇక్కడ ఈ ఫాంట్ అయితే యూజ్ చేస్తున్నా. సో చూసారు కదా ఎంత నీట్గా ఉందో. అండ్ ఫైన్. దాంతోపాటు మనం ఇక్కడ టెక్స్ట్ యొక్క కలర్స్ని కూడా మన రిక్వైర్మెంట్ కొద్ది అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఐ జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ద కలర్ అండ్ ఐ కెన్ చేంజ్ వాట్ ఎవర్ ఐ వాంట్. సో ఐ కెన్ చేంజ్ ఇన్ టు ద స్కై బ్లూ. దట్స్ ఫైన్. సో మనకి ఇది చేంజ్ అయిపోయింది. అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు నియాన్ కలర్ని కూడా మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు.
సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు నియాన్ కలర్ యాంగిల్ అని, ఇది నేను వైట్లో పెట్టుకుంటున్నా, మీకు లైటింగ్ ఎలా చేంజ్ అవుతుంది ఏంటి అని క్లియర్గా తెలుస్తుంది. సో ఐ జస్ట్ యూస్ వైట్ కలర్ అండ్ ఇక్కడ నియాన్ కలర్ యాంగిల్ అని కనిపిస్తుంది కదా. సో మీరు దీన్ని మీకు నచ్చినట్టుగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో సార్ ప్రజెంట్ అయితే నేను ఇలా మార్చుకున్నా, ఇక్కడ పైన సపరేట్గా కనిపిస్తుంది కదా, దీన్ని యూజ్ చేసి మనం కలర్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్, మనకి ఆల్రెడీ ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ యానిమేషన్ అయితే అయిపోయింది. సో ఇలా వర్కౌట్ అయితే చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.